'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ఈ సినిమా ఇప్పుడే చూసొచ్చాను. ఈ సినిమా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుంది. ఈ సినిమా చూడడానికి, ఈ సినిమా జనంలోకి వెళ్ళడానికి 2 ప్రధానమైన కారణాలున్నాయి. ఒకటి, చాలా కాలం తర్వాత విజయశాంతి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషించారు. దాంతో పాటు ఈ సినిమా క్లైమాక్స్ గురించి చాలా విస్తృతమైన చర్చ జరిగింది. ఎన్టీఆర్ సైతం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో క్లైమాక్స్ చాలా బావుంది. ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఖచ్చితంగా ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసుకునే సినిమా ఇది అన్నారు. అన్నయ్య తరపున తమ్ముడే కాలర్ ఎగరేశారు. క్లైమాక్స్ గురించి చాలా ఎక్కువ చెప్పారు. దాంతోటి కళ్యాణ్ రామ్ కూడా చాలా సందర్భాల్లో ఈ సినిమా క్లైమాక్స్ గుర్తుండిపోతుంది. ఇంటికి వెళ్ళాక కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారని చెప్పారు. సో, ఇన్ని రకాల ఎక్స్‌పెక్టేషన్స్, ఇంత హైప్ తర్వాత ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. కథగా చెప్పాల్సొస్తే కొత్తగా ఏం లేదు. చాలా రెగ్యులర్ ఫార్మాట్‌లో, రెగ్యులర్ టెంప్లేట్‌లో సాగే కథ. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌కి ఒక కొడుకు క్రిమినల్ అయితే ఎలా ఉంటుందో, వాళ్ళిద్దరి మధ్య జరిగే వారేంటి? అసలు ఆ తల్లికి ఆపదొస్తే కొడుకు ఎలా కాపాడాడు? కళ్యాణ్ రామ్ లాంటి ఒక హీరో కనుసైగలతో ఎలా శాసించాడు? అసలు ఎందుకు ఒక రౌడీ షీటర్‌గాను, ఒక క్రిమినల్‌గాను మారాల్సొచ్చింది? అనేది స్థూలంగా కథ. కమర్షియల్ సినిమాకి ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అయన్నీ కథలో ఉన్నాయి. అందులో డౌటే లేదు. పైగా కళ్యాణ్ రామ్ సినిమా అంటే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. నందమూరి హీరోలు ముఖ్యంగా వాళ్ళు మాస్ యాక్షన్ కథలకు కేర్ ఆఫ్ అడ్రెస్ వాళ్ళు. నందమూరి హీరోల సినిమాకెళ్తే యాక్షన్ ఉంటే చాలు, హీరోయిజం ఉంటే చాలు, కొన్ని ఫైట్స్ ఉంటే చాలు, కాస్త ఎమోషన్ ఉంటే చాలు. అలా ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్‌గా అందిస్తే ఎలా ఉంటుంది అనేది 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా చూస్తే అర్థమైపోతుంది. కళ్యాణ్ రామ్ ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధానమైన కారణం విజయశాంతి గారి క్యారెక్టర్ అని చాలా సందర్భాల్లో చెప్పారు. అది సినిమా చూసినప్పుడు 100కి 100 నిజం అనిపిస్తుంది. ఎందుకంటే కథగా దర్శకుడు కళ్యాణ్ రామ్‌కి 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' చెప్పినప్పుడు పెద్దగా అందులో కిక్కిచ్చే విషయాలేం లేవు. ఇదివరకు కళ్యాణ్ రామ్ చేయని పాత్ర కాదు, ఆయన చేయని ఫైట్‌లు కాదు, ఇప్పటివరకు రాని కథ అయితే కాదు. కానీ తల్లి క్యారెక్టర్ ఏదైతే విజయశాంతి గారు పోషించారో, ఆ క్యారెక్టర్‌కి ఆయన బెండ్ అయ్యి ఉంటారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఏదైతే ఇప్పుడు మనం షాకింగ్ ఎలిమెంట్ గురించి మాట్లాడుతున్నామో, ఆ క్లైమాక్స్ ఆయన్ని బాగా మోటివేట్ చేసి ఉంటుంది. ఈ 2 విషయాలు ఒప్పుకొని కళ్యాణ్ రామ్ ఈ కథ చేసుంటారు. దర్శకుడు అనుకున్నట్టుగానే ఆ 2 విషయాల్ని చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ముఖ్యంగా తల్లితో ఎమోషన్ బాండింగ్ అన్నది ఈ సినిమాలో ప్రధానమైన అంశం. దాన్ని బాగా పోర్ట్రేట్ చేశారు. క్లైమాక్స్ ఏదైతే ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రాము ఈ ఇద్దరు ఇచ్చిన హైప్‌కి తగ్గట్టుగానే క్లైమాక్స్ ఉంది. సో, ఈ 2 విషయాల్లో కళ్యాణ్ రామ్ సక్సెస్ అయ్యాడు. తను ఏదైతే నమ్మాడో అది స్క్రీన్ మీద బలంగా రాగలిగింది. మాస్ కమర్షియల్ సినిమాలు తీయడం చాలా ఈజీ. అది ఒక సేఫ్ జోనర్. మినిమమ్ గ్యారంటీ ఉంటుందని చాలామంది దర్శకులు నమ్ముతుంటారు. కాకపోతే మాస్ కమర్షియల్ సినిమాని ఒక రెగ్యులర్ ఫార్మాట్‌లో సాగే ఒక కథని స్క్రీన్ మీద తీసుకురావడం అంత ఈజీ ఏం గాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి వందల కథలు చూసేసిన ఆడియన్‌కి ఏదో ఒక కొత్త సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లేకపోతే ఎంత భారీగా తీసినా, ఎంత కమర్షియల్ వాల్యూస్ ఉన్నా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత స్టార్ కాస్ట్ ఉన్నా జనాల్లోకి వెళ్ళదు. అందులో ఏదో ఒక కొత్త ఎలిమెంట్ ఉండాలి. మరి ఈ సినిమాలో అలాంటి ఎలిమెంట్ ఏముందంటే ఎక్కడికి కనబడదు. కేవలం హీరోయిజం, ఆ బిల్డప్ షాట్స్, హీరో ఇంట్రడక్షన్‌లు, ఆ హీరోకిచ్చే ఎలివేషన్‌లు, ఆ యాక్షన్ సీక్వెన్సు వీటిపై మాత్రమే దర్శకుడు శ్రద్ధ తీసుకున్నట్టు అనిపించింది. అవన్నీ కూడా మాస్‌కి నచ్చేలా స్క్రీన్ మీదకి రాగలిగాయి. ఫస్ట్ ఫైట్‌లో అక్కడ జరుగుతున్న ఫైట్ కంటే, ఆ ఫైట్‌కి ముందొచ్చే ఎలివేషన్స్, అక్కడ వాడిన డైలాగులు మాస్‌కి బాగా నచ్చుతాయి. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సెగ్మెంట్‌ల దగ్గర డైరెక్టర్ బాగా కేర్ తీసుకున్నాడు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ బాగా స్క్రీన్ మీద తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. అవన్నీ మాస్‌కి నచ్చేలా ఉన్నాయి. విజయశాంతి, కళ్యాణ్ రామ్ మధ్య జరిగే ఆ బాండింగ్ ఏదైతే ఉందో, ఆ ఎమోషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, వాటి మీద కూడా దర్శకుడు బాగా శ్రద్ధ పెట్టాడు. అక్కడ విజయశాంతి లాంటి స్టార్ ఉండడం, జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా కితాబు అందుకున్న ఒక స్టార్, ఒక లేడీ సూపర్ స్టార్ ఉండడం వల్ల, ఆ సీన్స్ చాలా బాగా స్క్రీన్ మీద పోర్ట్రేట్ అయ్యాయి. విజయశాంతి ఉండడం వల్ల కొన్ని నార్మల్ సీన్స్ కూడా బాగా పే ఆఫ్ అయ్యాయి. డైరెక్టర్ నమ్మింది కూడా అదే. కళ్యాణ్ రామ్ నమ్మింది కూడా అదే. కాబట్టి ఫస్ట్ హాఫ్‌లో ఆ ఎమోషన్ సీను, ఆ యాక్షన్ సీన్స్ ఇవన్నీ బాగా మింగిల్ అవ్వడం వల్ల రొటీన్‌గా వెళ్తున్నా సరే స్టోరీ ఎక్కడో ఒక టైమ్ పాస్ సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడో మనం పెట్టిన టికెట్ రేట్ గిట్టుబాటు అయిపోయిందన్న నమ్మకం కలుగుతుంది. సెకండ్ హాఫ్‌లో విలన్‌కి, హీరోకి మధ్య ఒక ఫైట్. సోహెల్ ఖాన్ లాంటి ఒక విలన్ ఈ సినిమాలో తీసుకురావడం జరిగింది. ఫస్ట్ సీన్‌లో సోహెల్ ఖాన్‌ని చూపించిన విధానం చూస్తే ఖచ్చితంగా ఇది తెలుగు చిత్రసీమలో ఇప్పటివరకు వచ్చిన విలన్ క్యారెక్టర్‌లో
గుర్తుపెట్టుకోదగిన క్యారెక్టర్ అవుతుందన్న నమ్మకం అయితే ఆ ఫస్ట్ సీన్‌లో కలుగుతుంది. కానీ క్రమక్రమంగా ఆ క్యారెక్టర్ మీద ఉన్న ఆ ఇంప్రెషన్ మెల్లిమెల్లిగా తగ్గుతూ చివరికొచ్చేసరికి జీరో అయిపోతుంది. 'సోహెల్ ఖాన్' లాంటి విలన్ని పెట్టుకొని అంత మంచి ఇంట్రడక్షన్ ఇచ్చి ఆ పాత్రని వాడుకోకపోవడం, ఆ క్యారెక్టర్‌ని సరిగ్గా డిజైన్ చేసుకోకపోవడం ఖచ్చితంగా రైటింగ్‌లో లోపమే. విలన్ అంత బలంగా ఉంటే హీరో క్యారెక్టర్ అంత స్ట్రాంగ్‌గా పండుతుంది. ఇది బేసిక్‌గా అందరూ నమ్మే సూత్రం. 'సోహెల్ ఖాన్' లాంటి బలమైన విలన్ పెట్టుకొని, 'కళ్యాణ్ రామ్' లాంటి హీరోని పెట్టుకొని, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్‌ని సరైన టైంలో తీసుకురాకపోవడం, ఇది కూడా స్క్రీన్ ప్లేలో ఒక పెద్ద లోపంగా కనిపిస్తుంది. 'సోహెల్ ఖాన్' క్లైమాక్స్ వరకు రాడు. ఈ మధ్యలో జరిగిన యాక్షన్ డ్రామా అంతా పెద్దగా రక్తి కట్టలేదు. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఆడియన్ క్లైమాక్స్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఎందుకంటే క్లైమాక్స్‌కి వీళ్ళిచ్చిన లీడ్ ఆ స్థాయిలో ఉంది. క్లైమాక్స్ కూడా దాదాపు 30 నిమిషాలు సుదీర్ఘమైన క్లైమాక్స్. ఈ మధ్య కాలంలో ఇంత సుదీర్ఘంగా సాగిన క్లైమాక్స్‌నయితే చూడలేదు. క్లైమాక్స్‌లో ఏదో ట్విస్ట్ ఉంది. క్లైమాక్స్‌లో ఏదో జరగబోతుంది అని ఆడియన్‌కి ముందే తెలుసు. దాంతో క్లైమాక్స్ కోసం వెయిట్ చేస్తుంటాడు. కానీ క్లైమాక్స్ సీన్‌ల మీద సీన్‌లు వెళ్తూనే ఉంటాయి. ఫైట్ జరుగుతూనే ఉంటుంది. ఇంత రొటీన్‌గా ఉందేంటి క్లైమాక్స్? దీని గురించి ఏంటి ఎన్టీఆర్ ఇంత గొప్పగా మాట్లాడాడు? కళ్యాణ్ రామ్ ఇంత హైప్ ఇచ్చాడు దీనికోసమేనా అనిపిస్తుంది. ఈ క్లైమాక్స్ చూస్తూ చూస్తూ ఒక క్షణంలో విసుగు కూడా వస్తుంది. లేచి వెళ్ళిపోదామా అన్న ఫీల్ కూడా కలుగుతుంది. కానీ అలాంటి టైంలోనే ఒక చిన్న సర్ప్రైజ్, ఒక పెద్ద షాక్ స్క్రీన్‌కి ఆడియన్‌కి కలుగుతుంది. ఇలాంటి కమర్షియల్ సినిమాలో అలాంటి షాట్ ఇప్పుడు ఆ షాట్ గురించి నేను రివీల్ చేయలేను. అది మీరు స్క్రీన్ మీదే చూడాలి. అలాంటి షాట్ ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో చూడడం చాలా రేరు. ఖచ్చితంగా ఆ షాట్ వచ్చిన తర్వాత అప్పటి వరకు ఏదైతే మనకి విసుగుందో ఏదైతే బోరింగ్ ఫీల్ ఉందో మటుమాయం అయిపోతాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన క్లైమాక్స్‌లో గుర్తుండిపోయే క్లైమాక్స్‌గా దీన్ని డిజైన్ చేసాడు డైరెక్టర్. ఆ విషయంలో అతనికి 100కి 100 మార్కులు పడతాయి. ఏదైతే మనం ట్విస్ట్ అనుకుంటామో, ఏదైతే టర్న్ అనుకుంటామో దాన్ని రివీల్ చేయడం అనేది డైరెక్టర్ క్యాపబిలిటీ మీద, ఆ స్క్రీన్ ప్లే టెక్నిక్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ట్విస్ట్‌ని ఈ సినిమాలో రివీల్ చేసిన విధానం అయితే చాలా చప్పగా సాగింది. ఇదేం ట్విస్ట్‌రా బాబు! అని తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ట్విస్ట్ ఉన్నా, లేకపోయినా పెద్దగా వచ్చే మార్పేం లేదు ఈ కథలో. కానీ అదేదో పోకిరి లెవెల్‌లో ట్విస్ట్ అనుకుని డైరెక్టర్ రాసుకున్నాడు. దాన్ని స్క్రీన్ మీద తీసుకొచ్చాడు. కళ్యాణ్ రామ్‌కి ఇలాంటి పాత్రలు కొత్తేం గాదు. ఆయనకి టైలర్ మేడ్ క్యారెక్టరు. ఇందులో అతను కొత్తగా చేసిందేం లేదు. మనం కొత్తగా చూసిందేం లేదు. తన క్యారెక్టర్‌కి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ముఖ్యంగా విజయశాంతి గారితో ఉన్న ఆ ఎమోషన్ సీన్ చాలా బాగా పండించాడు. విజయశాంతి లాంటి స్టార్ ఉన్నప్పుడు ఏ యాక్టర్ అయినా తడబడతాడు. కానీ కళ్యాణ్ రామ్ దాన్ని బాగా హ్యాండిల్ చేయగలిగారు. 'సరిలేరు నీకెవరు' తర్వాత విజయశాంతి గారు చేసిన క్యారెక్టర్ ఇది. ఆవిడ కూడా 'సరిలేరు నీకెవరు' తర్వాత అలాంటి పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్ కోసం చాలా వెయిట్ చేశారు. ఈ సినిమాలో ఆ ఛాన్స్ దక్కింది. దాన్ని ఆమె తన అనుభవంతో ఆ పాత్రని బాగా పండించారు. వీళ్ళిద్దరు మినహాయిస్తే ఈ కథలో చెప్పుకోదగిన క్యారెక్టర్ 'పృథ్వీ' గారిది. 'పృథ్వీని' చూస్తే నమ్మిన బంటు లాంటి ఒక మంచి క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆయన 'సమరసింహారెడ్డి' తర్వాత అంత పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్ బహుశా ఇదేనేమో. ఇది కూడా 'నందమూరి' హీరోలతో కావడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. టెక్నికల్‌గా చూస్తే సినిమాకి బాగా ఖర్చు పెట్టారు. స్క్రీన్ మీద అది కనిపిస్తుంది. 'అజనీష్ లోకనాథ్' దీనికి సంగీతం అందించారు. 'అజనీష్' అనగానే మనకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్కువగా హాంట్ చేస్తుంటుంది. ఆయన ఈసారి కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలోనే ఎక్కువ ఫోకస్ చేశారు. 'అజనీష్' దగ్గర ఉన్న ప్రధాన ప్రాబ్లమ్ ఏంటంటే ఆయన సినిమాలో పాటలు జనంలోకి వెళ్ళలేవు. ఈ సినిమాలో కూడా అదే ప్రాబ్లమ్. ఉన్న 2 పాటలు కూడా పెద్దగా ఇంపాక్ట్‌కి గురి చేయలేదు. ఆ పాటలు బహుశా దాన్ని తీసి పక్కన పెడితే ఇంకా బావుండేదేమో. 'అజనీష్' ఈ విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. సంగీతం అంటే నేపథ్య సంగీతం ఇస్తే కాదు, ఆర్ఆర్ ఇస్తే సరిపోదు. మంచి పాటలివ్వాలి. 'అమ్మ'కి సంబంధించిన ఒక మంచి పాటుంది. దాన్ని సరిగ్గా ట్యూన్ చేయలేకపోయాడు 'అజనీష్.' ఆ సాంగ్‌ని మంచి ఎమోషనల్‌గా డిజైన్ చేసుంటే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉండేది. 'అజనీష్' ఈ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. టోటల్‌గా చెప్పాలంటే ఔట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాలు చూడాలి, కొత్త రకమైన సినిమా చూడాలి అనుకున్న వాళ్ళని 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' నిరాశపరుస్తుంది. కానీ ఒక మాస్ మసాలా రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ సినిమా చూడొచ్చు. ఒక హీరో కొడితే 100 మంది పడిపోయే ఇలాంటి సినిమాలు, ఒక రెగ్యులర్ ప్యాటర్న్‌లో సాగే కమర్షియల్ సినిమాలు చూడడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు అనుకునే ఆడియన్స్‌కి మాత్రం 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ఈ వారం మంచి ఆప్షన్.